క్లాసుల నిర్వహణ, IIT నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. గణపతి పందిళ్లలో పలు చోట్ల అన్న సమారాధన. విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పలు ప్రాంతాల్లో వినాయక చవితి సంబరాలను వైభవంగా నిర్వహించారు. మధురవాడ రైతు బజార్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సుమారు 1000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో హరిత, సూపర్వైజర్ అప్పలరాజు, విశాఖపట్నం రైతు బజార్ ప్రాంతంలో ఈవో జగదీశ్వరరావు, మురళీకృష్ణ, రైతులు, రైతు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మధురవాడ బ్లూ సిటీ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం వద్ద శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు పొట్నూరు మురళీమోహన్ మాస్టర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మధురవాడ కళింగ వైశ్య గౌరవ అధ్యక్షులు భోగి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్, కొమ్మాది సంఘం సెక్రటరీ కందుల సత్యనారాయణ, గుడ్ల శ్రీరామ్మూర్తి, కిల్లంశెట్టి బాలకృష్ణ, కోరాడ సుబ్రహ్మణ్యం, తవిటి నాయుడు, రాజశేఖర్, జనార్దన్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. యజమానులు అలాగే అద్దెకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది శ్రీ వరసిద్ధి వినాయక పంచమరాత్రులు. ఈ సంవత్సరం 5 రోజులకే చాలామంది ముగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి గ్రహణం సందర్భంగా 9 రోజులు చాలామంది నిర్వహించలేకపోతున్నారు. మరి వీరు కూడా అదేవిధంగా 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక మంచి సహృదయంతో వరసిద్ధి వినాయకుని యొక్క ఆశీస్సుల కొరకు అందరూ కూడా ఈ పూజా మహోత్సవాలు నిర్వహించడం గొప్ప మంచి అవకాశం, సదావకాశం ఆ వినాయకుడిని అందరికీ కల్పించాడు. ఈ సందర్భంగా ఈరోజు మరి అన్నప్రసాద వితరణ ఈ బ్లూ సిటీ వాళ్ళందరూ కూడా ఎవరికి తోచిందో వారు సహాయ సహకారాలు అందించుకుంటూ ఒక 500 మంది వరకు ఇప్పటి వరకు ఆ ప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది. ఆ భక్తుల ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ బ్లూ సిటీ వాసుల మీద ఉండాలని కోరుకుంటూ మరి నన్ను మా కుటుంబాన్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే మంచిగా కార్యక్రమం నిర్వహించాలని, అట్లాగే రేపు నిమజ్జనోత్సవంలో కూడా అందరూ పాల్గొని ఈ వినాయకుని యొక్క నిమజ్జనోత్సవంలో మంచి ఉత్సాహంతో పాల్గొని భగవంతుని సాగనంపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మధురవాడలో బ్లూ సిటీ అపార్ట్మెంట్లో ఈ సంవత్సరం శ్రీ 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 వరసిద్ధి వినాయకుని పంచరాత్రులు మహోత్సవం జరిపించడానికి మా అపార్ట్మెంటు గ్రేహౌండ్స్ పోలీస్ అందరూ మరియు బ్లూ సిటీ ఓనర్స్ అందరూ ఒక నిర్ణయం మీద ఈ సంవత్సరం వినాయకుడిని మహోత్సవం జరిపించాలని నిర్ణయించుకొని ఈరోజు 500 మందికి సుమారు భక్తులకి అన్నప్రసాద వితరణ మరియు రేపు మధ్యాహ్నం 2 గంటలకు లడ్డు యాలంపాట, లడ్డు కూడా శివకృష్ణ, పూనాట్టు శివ, బియ్యం ప్యాకెట్లు, నాయుడు సాంబశివరావు, నాయుడు స్నేహితుడు మరియు విగ్రహానికి గుడ్ల శ్రీరామ్మూర్తి గారు మరియు కిల్లంశెట్టి బాలకృష్ణ గారు, ఆయిలు, కందిపప్పు, మిగతా సభ్యులంతా చాలని కాడికి అంతా సొమ్ము ఏర్పాటు చేసుకుని ఈ సంవత్సరం వినాయకుని అనుపండుగ రేపు ఆదివారం నాడు సాయంకాలం నిర్వహించడానికి నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన బ్లూ సిటీ మిత్రులకు, బ్లూ సిటీ ఓనర్లకు, మిగతా జనరల్ సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోగి సాంబశివరావు యొక్క మహాదేవుని యొక్క ఈ నవరాత్రులను దర్శించుకొని ఈరోజు బ్లూ సిటీ 2 అపార్ట్మెంట్లో అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. విశేషంగా భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాం. 500 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. అన్న సమారాధనలో కమిటీ వారు కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఈ నవరాత్రులు కూడా ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది.
పుస్తకాల మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.